మంత్రి పదవి రేసులో ఉండి కూడా తన ప్రాంత అభివృద్ధి చెందాలి అని చెప్పేసి వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాయచోటికి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతూ ఉంటాడు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. ఆయన రాయచోటి జిల్లాని తీసేస్తున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత ఏడాదిగా ఆందోళన చేస్తూ ఉంటే సోషల్ మీడియా వేదికగా అవేర్నెస్ తీసుకొస్తా ఉంటే ఆయన మాట్లాడిన మాట ఏంది? చెప్తున్నా, నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటా చెప్తున్నా. మంత్రి పదవి కోసం అమ్ముకున్నాడు జిల్లాను. రేపు పోషికి అమ్మేవాడు ఎవరు? కొనేవాడు ఎవరు? నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. మరి ఈరోజు రాయచోటి జిల్లా కేంద్రం నుంచి వెళ్ళిపోయిందిగా, మదనపల్లి జిల్లా చేసేసరిగా. మరి తొడగొట్టి మీసం ఎప్పుడు తీసేస్తున్నావు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి? అమ్మే పోసుడికి ఎవరు, కొనే పోసుడికి ఎవరా? మరి ఈరోజు రాయచోటి జిల్లాని నీ అధికారం కోసం తాకట్టు పెట్టిన పోసుడికి ఎవరు? నేను అడుగుతా ఉన్నా స్ట్రైట్, మీ భాష అది. మరి ఈరోజు మంత్రి పదవికి రాజీనామా చేస్తా అన్నావుగా, ఎప్పుడు చేస్తున్నావు మరి మంత్రి పదవికి రాజీనామా మిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు? ఒక్క మంత్రి పదవికే చేస్తా ఉన్నారా, లేకపోతే దాంతోపాటు ఎమ్మెల్యే పదవికి, దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి అన్నిటికి కలిపి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నారా? వెనుకబడే ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారు మీరు. అయినా ఇన్ని శపథాలు ఎవరు చూసుకొని చేశారు రామప్రసాద్ రెడ్డి గారు? వెన్నుపోటు చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని ఇన్ని శపథాలు చేయడం అవసరమా? భారతదేశ చరిత్రలో ఒక జిల్లాని రద్దు చేసి ఇంకో జిల్లాని ఏర్పాటు చేయడం, ఒక జిల్లా కేంద్రాన్ని మార్చడం ఎప్పటి వరకు లేదు. కానీ వెనుకబడిన ప్రాంతం, అందరూ ఊరికి 10 మంది గల్ఫ్లో ఉండేటువంటి ప్రాంతమైనటువంటి రాయచోటికి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మంత్రి పదవిని వదిలేసి పక్క ప్రాంతాల వాళ్ళ మాటలు పడి మరి జిల్లా కేంద్రం తీసుకొస్తే ఎన్నాళ్ళు కారు కూతలు కూసావు కదా రామప్రసాద్ రెడ్డి. జిల్లా కేంద్రం పోతా ఉంటే అక్కడ కూర్చొని ఏడుస్తున్నావా? సిగ్గనిపించట్లేదా కొంచెమేనా?